హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అలానే అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం అండి. ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము 3 days వర్క్ షాప్, వినూత్నమైన ఒక కార్యక్రమంగా వర్క్ షాప్, దేహానికి సంబంధించిన ఒక కార్యక్రమమే చేస్తూ ఉన్నాం. 2 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు డే 3 లోకి వచ్చాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం ఎంపిక చేసుకున్న టాపిక్ కి అద్భుతంగా ఉంది. దేహానికి ఆకుప్రెషర్ అండ్ ట్యాపింగ్ అవసరమానని. ఆకుప్రెషర్ కంప్లీట్ చేసుకున్నాం డే 1. డే 2 ట్యాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం మేడం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందాము. ప్రాక్టికల్ గా కూడా చేసి చూపించారు. ఈ రోజు డే 3 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ డే 3 లో యోగా గురించి మేడం బాడీకి సంబంధించి ఏవైతే యోగాసనాలు సులువైనవి, మనం ప్రతిరోజు కూడా చేసుకోగలిగినవి, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా అతి సులువైన ఆ యోగా మేడం ద్వారా ప్రాక్టికల్ గా పొందుదాం ఆ జ్ఞానాన్ని. ఈ రోజు మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు ఈ యొక్క బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ కి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా పేరు అనుజ. గత 2 days నుంచి వర్క్షాప్ లాగా చేసుకుంటున్నాం. ఇది 3rd day. ఆక్యుప్రెషర్, ట్యాపింగ్ ఎలా చేసుకోవాలి, అవి దేనికి ఉపయోగపడతాయి, మన దేహంలో ఏ ఏ భాగాల కంటే మన నర్వ్ సిస్టానికి, మరియు మజిల్స్ అంటే కండరాలు బిగబట్టుకున్నప్పుడు నర్వ్ సిస్టమ్ నరాలు బిగబట్టడము, కూర్చుంటే లేవలేకపోవడం, అంటే చేతుల దగ్గర నొప్పులుగా ఉండడం, ఎక్కడైనా సరే ఏ ఏ భాగాలైనా మనకు తెలియకుండానే నొప్పులు రావడం, తిమ్మిర్లు పట్టడం. ఈరోజు మనం యోగా గురించి తెలుసుకుందాం. యోగా ఎందుకు చేయాలి, యోగా అవసరమా, యోగా అంటే మీనింగ్, అర్థం ఏమిటి, యోగా మరియు యోగము అంటే కలయిక. యోగము అంటే కలయిక. ఏ రెండు వస్తువులైనా, ఏ రెండు పదార్థాలైనా, ఏ రెండు వ్యక్తులైనా, మరి ఏ రెండు సంఘటనలు జరిగినా, అన్ని ఏదైనా ఒక రెండు ఒకదానితో ఇంకొకటి కలపడం ద్వారా దానిని యోగము అంటాము. ఇప్పుడు యోగా అంటే మన శరీరానికి మనం వేసేటటువంటి ఆసనాలు కానీ, ఈ యొక్క ప్రాణాయామం, ఇవన్నీ కూడా శరీరంతో పాటుగా చేసేది. శరీరానికి మనం ఇప్పుడు ఒకటి కలుపుతున్నాం అనమాట, ఆసనాలు అనేది కలుపుతున్నాం. అట్లా శరీరాన్ని కలపడం యోగం. మరియు శరీరంతో పాటు మనసును కూడా కలపడం. అంటే శరీరము మనసు ఒక్క దగ్గరే ఉండాలి. మనసు ఒక దగ్గర, శరీరం ఒక దగ్గర ఉండరాదు. అలా ఉంటే అది వియోగము. సంయోగము అంటే శరీరము మనసు ఒక దగ్గరే ఉండాలి. ఏ పని చేస్తున్నా మన శరీరము మన మనసు ఒక దగ్గరే ఉండాలి. లేకుంటే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. మనసు అన్ని ఊర్లు అంటే చుట్టాలు, బంధువులు, ఇళ్ళకంతా తిరుగుతూనే ఉంటది. శరీరం మాత్రం ఇక్కడ ఉంటది. మనం పని చేస్తుంటాం, మనం ఏ పని చేస్తున్నా అస్తవ్యస్తంగా ఉంటది. అంటే ఏంటి, ఎక్కువ తక్కువ వేసేయడము. మన వంటగదిలోకి వెళ్ళాము అనుకోండి, స్టవ్ల దగ్గరికి వెళ్ళాము, ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ వేసేయడం, ఇవన్నీ జరిగిపోతాయి. అంటే కాయగూరలు కోసుకుంటున్నప్పుడు పుచ్చులు కోసేయడము, మూతికి పోయినాయి, అన్ని చేసేస్తుంటాం. ఎందుకు చేస్తున్నాం, మన మైండ్ ఇక్కడ లేదు. అంటే మన శరీరంతో మనసు కలిసి లేదు, యోగం లేదు, వియోగంలో ఉంది. అప్పుడు అన్ని అస్తవ్యస్తంగానే జరుగుతూ ఉంటాయి. కనుక ఈ మన కనబడే శరీరమే కాక మిగతా మొత్తం 5 శరీరాలు అనమాట. ఈ 5 శరీరాలకి, 5 దేహాలకి మనం ఇవ్వవలసింది ఇచ్చి తీరాలి. అంటే ఆహారం, ఉదాహరణకి మన దేహానికి, ఈ కనబడే దేహానికి మన ఆహారం ఇస్తాం. అట్లాగే మిగతా 4 శరీరాలకు కూడా వాటికి ఇవ్వవలసిన ఆహారము వాటికి అందించాలి. ఏ విధంగా అందించాలి, ఇప్పుడు శరీరానికి మనం ఏం ఆహారం అందిస్తున్నాం, సాత్విక ఆహారము, తినవలసినది తినకూడనిది మానేసి తినవలసిన ఆహారము, అంటే యుక్తాహారము, మితాహారము తీసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. అంతేగాని స్పైసెస్ అంటే మసాలా దినుసులు ఎక్కువ వేసిన ఆహారము, లేకుంటే ఎక్కువ నూనెల దేవిని ఫ్రైడ్ రైస్, ఫ్రై చేసినాయి అన్నమాట. ఎక్కువగా నూనెల దేవి తిన్నా కూడా
బాడీ అస్తవ్యస్తంగా ఉంటుంది. జీర్ణకోశం జీర్ణాశయం కూడా డైజెస్ట్ సిస్టమ్ కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడే మన కడుపులో మంట, ఎసిడిటీ, అల్సర్ ఇవన్నీ స్టార్ట్ అయిపో శరీరము మనకి నీట్ గా అంటే శరీరం మనకి లేనట్టుగా ఉండాలి. మన బాడీ మన శరీరంలో ఏ భాగమైన మనకి ఉన్నది అని మనం గుర్తుపట్టగలుగుతున్నాం అనుకో. ఉదాహరణకి కాలు నొప్పి ఉంది, కాలు నొప్పి ఉందంటే కాలు ఉందని మనకి గుర్తు చేస్తూ ఉంటది. కాలు నొప్పి, చేయి నొప్పి, చేయి నొప్పి అని చేయి కనబడుతుంటది నొప్పితోని. పొట్టలో నొప్పి, జీర్ణకోశంలో నొప్పి ఉంది, ఏమని కనబడుతుంది? పొట్టలో జీర్ణకోశం మనకి డైజెస్ట్ సిస్టమ్ సరిగా లేదని కనిపిస్తుంది. అంటే శరీరంలో ఏ భాగంలో మీకు ఎక్కడైనా సరే నొప్పులు, ఏవైనా బాధ, మనకు తెలియని బాధ, నొప్పులు, దురద, మంట పుట్టడం ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి శరీరం మీదే ధ్యాస ఉంటది. శరీరము గుర్తు చేస్తూనే ఉంటది అనమాట. శరీరం గుర్తు పెట్టుకొని ఉంటుంది. శరీరమే లేని స్థితిలో ఉన్నప్పుడు ఏంటి? మనకి ఏ నొప్పులు ఉండవు. ఏ నొప్పులు లేనప్పుడు శరీరం లేని స్థితిలో ఉంటే అప్పుడు మనం హాయిగా ఏ వర్క్ అయినా చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి కడుపులో నొప్పి పెట్టుకొని మనం బయటికి వెళ్ళగలుగుతామా? ఏమైనా పని చేయడానికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కాళ్ళు విపరీత నొప్పి వెళ్ళలేము బయటికి. దేహంలో ఏ ఒక్క భాగంలో మనకి నొప్పి ఉంది అంటే ఆ మనసు అక్కడికే వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి దిష్టి వేసుకొని కూర్చుంటది. కూర్చొని దాన్నే ఆలోచిస్తూ ఉంటది అనమాట. ఇంకా బయటకు వెళ్ళడం ఎక్కడ? మైండ్ అంతా దాని మీదే ఫోకస్, తడిసి పోపడైపోతుంది. ఇంకా నొప్పితోని బయటకు కాదు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మన దేహము ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము. శరీరంతోనే మనం ధ్యాన సాధన చేయాలన్నా శరీరంతోనే చేయాలి. మనం ఉన్నతంగా ఎదగాలన్నా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అంబిషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు కూడా ఉంటాయి. మనం తెచ్చుకున్నవి, మన లైఫ్ డిజైన్, మన లైఫ్ పర్పస్ ఏంటి అనేది అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి ఉంటుంది అనమాట. వాళ్ళ డిజైన్ బట్టి. మరి అవన్నీ నెరవేరాలి కదా. నెరవేర్చుకోవడానికే మనం ఈ భూమండలంలోకి వచ్చాం. ఈ భూమండలం ఒక పాఠశాల. మనకి ఆ పాఠశాలలో మన పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళం. ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోకుండా అయితే మళ్ళా పునరపి జననం, పునరపి మరణం జరిగి తీరుతుంది. ఈ కాలచక్రంలో మళ్ళా కుట్టుమిట్టాడుతూనే ఉంటాము. మన ప్రతి ఒక్క మానవుడు రెండు పర్పస్ మీద వస్తుంటది ఈ భూమండలానికి. ఒకటి నేర్చుకోవడానికి, రెండవది నేర్పించడానికి. ఒకటి నేర్చుకోవడానికి, రెండవది నేర్పించడానికి. కనుక మనం ఇలా తెలుసుకొని ఇప్పుడు శరీరానికి ఇవ్వవలసింది మనం ఇవ్వడం ద్వారా శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం బెడ్ మీద మంచి పడుకున్నప్పుడు హాయిగా సుఖంగా ఉంటది అనమాట. అదే ఆ బెడ్ లో ఏదైనా గుచ్చుకుంటూ ముళ్ళలు గుచ్చుకుంటుంటే మనం హాయిగా నిద్రపోగలుగుతామా? హాయిగా నిద్రపోలేము. అంతేగా. ఇక్కడ నడుస్తున్నాం అనుకోండి, రాళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు మనకి సుఖం అనిపిస్తుందా? కష్టం అనిపిస్తుంది. సుఖం అంటే ఏంటి? హాయిగా ఉండడం. అట్లా హాయిగా ఈ శరీరానికి కావాల్సినది మంచి సాత్విక ఆహారం ఇచ్చుకుంటూ మనం అది సుఖాన్ని అనుభవిస్తున్నాం. మంచి ఆహారం చెప్పడం, ఆహారం ఎంత బాగుంది, ఆహారం ఎంత అమృతం లాగుంది అని అనుకుంటున్నామా లేదా? ఆ ఆనందం అన్నమాట. ఆ యొక్క సువాసనతోటి మనము సంతోషాన్ని పంచుకోగలుగుతాం, సుఖాన్ని పొందగలుగుతాము. అదే విధంగా ప్రాణమయ శరీరం అంటేనే నాడు 72,000 నాడులలో ప్రాణశక్తిని మనం పూరిస్తూ ఉండాలి. ప్రాణశక్తిని ఎంత ఎక్కువగా తీసుకుంటామో అంటే విశ్వమయ ప్రాణశక్తిని ఎంత ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు నీ నాడి మండల శుద్ధి జరుగుతుంది. ప్రాణమయ దేహము ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటే శరీరం అన్ని భాగాలకి మన ప్రాణశక్తి సరఫరా జరుగుతుంది కదా. శరీరం అంతా భాగాలకి ప్రాణశక్తి సరఫరా జరిగినప్పుడు మన ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు బాధలు ఉండవు. అది మూడవ దేహము మనోమయ దేహం. ఆ మనోమయ దేహానికి మనసుకి ఇవ్వవలసింది మనసుకి ఇవ్వాలన్నమాట. మనసుకి దానికి సుఖంగా సంతోషం కావాలి అంటే మనం నేచర్ లోకి వెళ్ళడము, నేచర్ ను చూడడము, మనకి నచ్చినవి మంచి నవ్వులు, కామెడీ సీన్స్, కామెడీ పిక్చర్స్ అవన్నీ చూస్తాం. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కామెడీగా మాట్లాడుకోవడం, ఒకరు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. అది ఎంతో
ఆనందం సంతోషం అనిపిస్తుంది అనమాట. సుఖం అనిపించేది శరీరానికి, సంతోషం అనిపించేది మనసు. మనసు ఎంతో సంతోషంగా ఉండాలి అంటే మనమయ శరీరానికి ఇవ్వాల్సింది మనమయ శరీరానికి ఇది ఆహారం లాంటిది. ఆహారం లాగే ప్రకృతిలో వెళ్తే ఆనందంగా పరవశిస్తాం. ఒక గుడి గోపురానికి వెళ్తాము, టెంపుల్స్ కి వెళ్తాము, మన చుట్టాలు బంధువులు కలవడానికి వెళ్తాము, అంటే ధ్యానులను కలుస్తాము, సజ్జన సాంగత్యం చేస్తాము. సజ్జన సాంగత్యం ధ్యానుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన అనుభవాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. అప్పుడు ఎంత ఆనందమో ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మనం మన శరీరానికి ఇవ్వవలసింది మనం ఇస్తున్నాము సజ్జన సాంగత్యం ద్వారా. అట్లా బుద్ధిమయ కోశం, బుద్ధిమయ దేహం. బుద్ధిమయ దేహానికి మంచి మంచి బుక్స్ చదవాలి. యోగులు రచించిన బుక్స్, యోగుల యొక్క జీవిత చరిత్ర. మనము మనోమయ దేహం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు విజ్ఞానమయ దేహం అంటే బుద్ధిమయ దేహం. బుద్ధిమయ దేహాన్ని మనం యాక్టివ్ గా ఉంచుకోవాలంటే దానికి ఆహారం ఏంటి? మంచి మంచి బుక్స్ చదవడము, గ్రంథ పఠనం చేయాలి. యోగులు రచించిన, మాస్టర్స్ రచించిన బుక్స్ చదవడం అది ఓకే. మనం బుద్ధిమయ దేహానికి ఆహారం. ఇట్లా ఆత్మదేహానికి ఆహారము ధ్యానము. ఆత్మదేహానికి మనం ఆహారం ఇవ్వడం అంటే ఎంత ఎక్కువ సమయం ఎంత ఉంటే అంత. మన పనులను అయ్యాక మనం ధ్యానంలో ఒక మూలకి వెళ్ళి కూర్చోవాలి. ఏం లేదు, కళ్ళు రెండు మూసుకోండి, పుట్టిగా కూర్చోండి అంతే. ఏమి చేసేది లేదు, ఏమి చేయవసరం. మన పని అయిపోయిందా, పని అయిన తర్వాత చక్కగా ఒక మూల చూసుకోండి, చీకటి చేసుకోండి. అక్కడ ఆ రూమ్ ని లోపల చీకటి చేసుకోండి. చీకటి చేసుకోవడం ద్వారా మనం కాసేపు ధ్యానం చేసుకోండి. కళ్ళు రెండు మూసుకొని కొట్టి కూర్చోండి. ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలో కూర్చోండి. అదే ధ్యానం. అది ఆత్మకి ఆహారం. అట్లా ఈ 5 శరీరాలకి మనం సరైన ఆహారం ఇవ్వడం ద్వారా 5 శరీరాలు యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా మన చుట్టూ ఉన్న ఆరా స్ప్రెడ్ అవుతుంది. అంటే నెగటివ్ లేకుండా అంత పాజిటివ్ ఎనర్జీతో నిక్షిప్తమై ఉంటుంది. మన ఆరా అంతా పాజిటివ్ ఎనర్జీతో నిక్షిప్తమై ఉంటుంది. లేకుంటే ఈ 5 శరీరాలకు మనం సరైన ఆహారం ఇవ్వనందువలన మన ఆరా కూడా కుంచుకొని ఉంటుంది. మన ఆరా చిల్లుపడి ఉంటుంది. మన ఆరా అంటే మన చుట్టూ కోడుగుడ్డు ఆకారం షేప్ లో ఆరా ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది కన్నాలు పడి చిల్లుపడి ఉన్నాయి అనుకోండి, నెగటివ్ ఎనర్జీస్, బయట నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మన దేహంలోకి రావడము, ఈ భౌతిక దేహానికి టచ్ అవ్వడము, డిసీజ్, జబ్బులు, రోగాలు ఏవో ఒకటి స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక మన 5 శరీరాలు వాటికి సరైన ఆహారం అందించినప్పుడు 5 శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే యోగము అంటే ఒకదానికి ఒకటి మనం ఇవ్వడం ద్వారా మన శరీరానికి మనం ఆహారం ఎలాగిస్తున్నామో ఈ 5 శరీరాలకు కూడా ఆహారం ఇవ్వాలని. ఓకే. ఇప్పుడు మనం యోగా అనేది తెలుసుకుందాము, నేర్చుకుందాం. ఎందుకు యోగా చేయాలంటే ఈ బోన్స్ ఉన్నాయి కదా, అంటే ఎముకలు, ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో మన కీళ్ళు, చేతి వేళ్ళలో చిన్న చిన్న ఇప్పుడు 5 వేళ్ళు, 5 వేళ్ళకు కూడా జాయింట్స్ ఉంటాయి కదా, అవి అన్ని జాయింట్స్, కీళ్ళు అనమాట. దీన్నే చాలా మంది జాయింట్ పెయిన్స్ అంటుంటారు. చూడండి, చాలా మందికి తెలిసిన వాళ్ళు కానీ తెలియదు, నొప్పులు బాగుంటాయి కదా, మాకు జాయింట్ పెయిన్స్ అండి, వేళ్ళల్లో జాయింట్ పెయిన్స్, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, మెడ దగ్గర, ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంటాయో అక్కడెక్కడ పెయిన్ అంటారు. అంటే ఏంటంటే ఎముకకి పక్క రాసుకోవడం వల్ల, ఎముక కొంచెం వీక్ అవడం వల్ల, ఎముకకి మనకి ఎనర్జీ తక్కువ అవడం, లేదంటే ఎముక రాసుకోవడం వల్ల కూడా మనకి పెయిన్ అనేది కనిపిస్తుంది. అందుకే ఆ ఎముకలకి మనం ఇప్పుడు యోగా చేయడం చేస్తాం. యోగా చేయడం అంటే జాయింట్స్ లకి వీలైన మట్టుకి మనం ఇప్పుడు యోగా చేస్తాం. యోగా చేయడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మొన్న మజిల్స్ గురించి, కండరాల శక్తికి చేసినవి తెలుసుకున్నాం. మళ్ళా నరాల యొక్క ఎనర్జీస్ కి, నరాల వీక్నెస్ ఉన్న నరాలు ఎనర్జీగా ఉండడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి మన ఆక్యుప్రెషర్ ట్యాపింగ్ చేసుకుంటాం. ఈ రోజు బోన్స్ కి సంబంధించిన, ఎముకలకి సంబంధించిన
మనం ఈ రోజు తెలుసుకుందాం. ఏంటంటే జాయింట్ పెయిన్స్, రుమటైటిస్ అంటారు, రుమటైట్ ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ అంటే రుమటైట్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళు ఒక్క జాయింట్ దగ్గర నొప్పి వస్తుంది అనమాట చాలా మందికి. అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు మనం తెలుసుకుందాం. చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు, ఇంట్లో వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు, నిల్చొని గంటలు వర్క్ చేసిన వాళ్ళు, ఆఫీస్ వరకు గంటలు కూర్చొని చేసిన వాళ్ళు రాగానే కూర్చొని చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి వెన్నెముకంత నొప్పిగా ఉంటది, నడుమంత నొప్పి ఉంటది. ఎప్పుడు మనం రెస్ట్ తీసుకుందామా, ఎప్పుడు బాడీకి రెస్ట్ ఇద్దామా అని ఆ ధ్యాసలు. అంటే మార్నింగ్ 8 o'clock వెళ్తారండి వర్క్ జాబ్ చేసేవాళ్ళు. మార్నింగ్ 8కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 8 అయిపోతుంది, 8:30. మా అమ్మాయి కూడా 8:30కి వస్తుంది ఇంటికి. సో మార్నింగ్ 8 o'clock వెళ్తే అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో పనులతో సతమతం అవుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక హాఫ్ అవర్ రెస్ట్ అన్న తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ జాబ్ చేసే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఈ బాడీకి రెస్ట్ ఇద్దామా అని అంత టైర్డ్ అయిపోయి అలసిపోయి ఉన్న వాళ్ళు కూర్చొని యోగాలు చేయడము, నిల్చొని యోగాలు చేయడము ఇవన్నీ చేయలేరు. అలాంటి వాళ్ళకి పడుకొని కూడా చేయవచ్చు, పడుకొని కూడా యోగా చేయవచ్చు. అది ఈజీ టెక్నిక్. ఈ రోజు మనం వాళ్ళు ఇట్లా గోడ పెట్టుకోండి. చక్కగా వెన్నెముక చివరి దాకా వస్తుంది అనమాట. వెన్నెముక చివరి దాకా వస్తే 2 కాళ్ళు గోడ పెట్టుకోండి. గోడ పెట్టుకుంటే మీకు రిలాక్స్ అయిపోతారు పడుకున్నట్టు అనమాట. మరి వెన్నెముక అంతా మంచిగా నేలకి సమమట్టంగా సమాంతరం ఉంటుంది, నేలకి సమాంతరం ఉంటుంది అనమాట. కాళ్ళు 2 ఇలా దగ్గర పెట్టుకొని ముందు వేళ్ళ దగ్గర ఎక్సర్సైజ్ చేయండి. జాయింట్స్, కాళ్ళు వేళ్ళ దగ్గర ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. జాయింట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది వేళ్ళకి అనమాట, వేళ్ళకి ఎక్సర్సైజ్. తర్వాత పాదాలు మొత్తం ముందుకి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ కొంచెం జరపండి. జరిపి 2 కాళ్ళు దూరం జరిపి ముందుకి వెనక్కి, లోపలికి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఇది పాదాలకి జాయింట్స్ అన్నమాట. ఇప్పుడు మనం చేసింది పాదాలకి ఈ జాయింట్స్ కి మనం చేస్తాం. ఓకేమా. మళ్ళీ తర్వాత వీటికి ఈ మోకాళ్ళకి అనమాట. మోకాళ్ళకి బిగబట్టండి. ఇక్కడ టైట్ గా బిగబట్టాలి. ఎంత టైట్ గా బిగబడతా అంటే ఇప్పుడు చేతి వేళ్ళు బిగబడుతున్నాం కదా, ఇట్లా పట్టుకొని టైట్ చేస్తాం, అట్లయితే పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు 10 కాదు 15 20 చేసుకోవచ్చు. దీనికి మన మోకాలు లోపల స్టిఫ్ గా బిగబడితే మీకు మజిల్స్, నరాలు, కండరాలు అన్నిటి కూడా స్ట్రెంత్, ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీ పాస్ అవ్వాలంటే మనం ఈ మోకాల దగ్గర టైట్ బిగబట్టాలి. ఇట్లా గట్టిగా బిగబట్టాలి. చేతులు చూపిస్తుంది చూడండి, లోపల నుంచి అలా బిగబట్టాలి. మరొకసారి 1 2 3 4 5 ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 కాళ్ళు ఇట్లా పైకి కూడా పెట్టవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. అప్పుడు మీకు ఈ కాళ్ళు మోకాళ్ళ దగ్గర మీకు టైట్ గా బిగబట్టడం వల్ల ఇక్కడ ఉన్న కార్టిలేజర్ అంటే లోపల గుజ్జు అవన్నీ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి కాళ్ళని ముందుకి వెనక్కి కదపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఈ కాళ్ళు లెఫ్ట్ సైడ్ 1 2. మీరు ఇట్లా చేయడం వల్ల పొట్టకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొట్ట దగ్గర కాలు ముందుకు తెస్తున్నాం కనుక పొట్టకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ, అల్సర్, వాత, పిత్త, కఫం, ఇది యోగా వీళ్ళు ఆయుర్వేద డాక్టర్స్ చెప్తారు. త్రిదోషాలు అంటే వాత, పిత్త, కఫం, అవి ఆ 3 మనకు బాడీలో ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ 2 కాళ్ళు ఇట్లా పైకి పెట్టడం వల్ల గ్యాస్ బయటికి రిలీజ్ అయిపోతుంది. మన పొట్ట లోపల ఉన్న గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. ఇట్లా పైకి పెట్టడం వల్ల ఈ రోజు
కాళ్ళు కిందకి పెట్టి కూర్చుంటారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి కాళ్ళన్నీ టైట్ అయిపోయి బిగబట్టి వాపులు వస్తాయి. అన్ని తొడల వాపు, మోకాళ్ళు, కాళ్ళు, పాదాలు అన్ని వాపులు వచ్చేస్తాయి. వాపులు వచ్చేసి బిగబట్టేసి, అంటే నీకు చైర్ మీద కూర్చుంటారు కదా, కాళ్ళు కింద వేలాడుతుంటాయి కదా, అందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు అలాగే ఉంటాం కదా, మనం 365 రోజులు కాళ్ళు కిందికే ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయం చూసుకొని కనీసం ఒక 10-15 మినిట్స్, ఒక 10-15 నిమిషాలైనా గోడకి కాళ్ళు ఇలా పైకి పెట్టండి. నడుము భూమికి సమాంతరం పెట్టి 2 కాళ్ళు గోడకు పెట్టండి. పెట్టి మీరు ఈ యోగా చేయొచ్చు. అట్లా చెయ్యకున్నా కూడా పర్వాలేదు. ఒక 15 నిమిషాలు ఇలా ఉండడం వల్ల మీ కాళ్ళల్లో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా యాక్టివేషన్ లోకి వస్తుంది. మజిల్స్, కండరాలు కండరాల నొప్పులు, బిగపట్టడాలు అవన్నీ కూడా మనకు ఆధీనంలోకి వస్తుంది అనమాట. మరియు ఈ జాయింట్స్ అంటే ఎముకలకు కూడా స్ట్రాంగ్ పట్టుత్వం ఏర్పడుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఈ యోగా చేసేది మనం చక్కగా పడుకోనే చేసుకోవచ్చు, రిలాక్స్ గా చేసుకోవచ్చు. మనం కూర్చొనే చేయాలి దానికని చాలా మంది పాపం టైం సరిపోక చేయడం మానేస్తారు. కూర్చొని చేయాలి, నిల్చొని చేయాలి, నా వల్ల కాదని పడుకుని పోతారు. కానీ ఇప్పుడు చూడండి, మనం బాడీకి రిలాక్స్ ఇచ్చాము, మన యోగా మనం చేస్తున్నాము. ఇంకా డబుల్ బెనిఫిట్స్ అన్నమాట. ఈ కాలు ఇట్లా మీరు పైకి పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో అవుతూ ఉంటది అనమాట. మీకు ఎక్కడ బిగబట్టడాలు, సయాటిక్ అంటారు. చాలా మందికి సయాటిక్ ఒక పక్కనంతా కాళ్ళు గుంజేసి, అంటే కాళ్ళు చేతులు నరాలు బిగబట్టేస్తుంది సయాటిక. అది అంటే పారాలసిస్ టైప్ వచ్చేస్తుంటది కొంతమందికి. వాటన్నిటికి కూడా ఇది మంచి సొల్యూషన్ అన్నమాట. ఇది మంచి రెమెడీ. ఎక్కడ నరాలు బిగబట్టినా, ఎక్కడ కండరాలు బిగబట్టినా, ఎముకల నొప్పులు, ఆ నొప్పులు ఏమిటికి ఇది మంచి అద్భుతమైన రెమెడీ అన్నమాట. నాకు కూడా ఇట్లా బిగబట్టేటి నాది నేను చెప్తున్నా, నా కాళ్ళు కూడా అట్లా నరాలు బిగబట్టడం, కండరాలు బిగబట్టడం అవన్నీ జరిగేవి. నేను ఇట్లా పెట్టడం వల్ల నాకు అవన్నీ రిలీఫ్ అయిపోయినాయి, హాయిగా ఉంది. కనుక మీరందరూ కూడా చక్కగా చేసుకుంటారని చూపిస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క కాలు ఇట్లా ముందుకు పెట్టి తల కూడా ఇట్లా ముందుకు రానివ్వాలి. తల కూడా లేపాలి. అప్పుడు ఏమంటే పొట్టకి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కాలది లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా రెండు పక్కన 2 కాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళా 2 కాళ్ళు మోకాళ్ళు ఇట్లా దగ్గర పెట్టుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. బటర్ఫ్లై కూర్చొని చేస్తారు చూడండి, బటర్ఫ్లై లాగా ఆసనం అనమాట. మనం బాడీకి టెస్ట్, మనం టైర్డ్ అయిపోయినప్పుడు పడుకోనే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ముందు ఒక్కొక్క కాలు కూడా కదపచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. దీన్నే బటర్ఫ్లై ఆసనం అంటారు. ఇట్లా బటర్ఫ్లై లాగా కూర్చొని చేస్తారు చూడండి, దాన్ని బటర్ఫ్లై ఆసనం అని చెప్తారన్నమాట. ఇట్లా మీరు ఇంకా ఈ ఆసనాలు ఇవి చేసిన తర్వాత ఒట్టిగా కూడా కాలు ఒక 10 నిమిషాలు ఒట్టిగా కూడా ఇలా ఉంచేసేయండి. ఇట్లా కళ్ళు మూసుకోండి, బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా ఒట్టిగా వదిలేసేయండి, అలాగ 10 నిమిషాలు. ఆ తర్వాత మళ్ళీ లేచి మిగతా వేరే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం పడుకొని కూడా ఎలా చేసుకోవచ్చో కూడా ఈరోజు మనం యోగా ఎలా చేసుకోవాలని కూడా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు కాళ్ళ వరకు చేసుకోవడం అయింది. కాళ్ళకి, పొట్టకి ఇవన్నీ చేసుకో. మళ్ళా చేతులకి హార్ట్, లంగ్స్, లివర్ లోపల భాగాలకి మనం ఈ యోగా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మీ చేతులనేగా ఇట్లా 1 2 3 4 6 7 8 9 ఇట్లా పైకి కిందకి, లేకుంటే ఈ రైట్ సైడ్ నుంచి
1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1. మనం ఈ చేతులని పైకి లేపినప్పుడు, పైకి కిందికి లేపినప్పుడు మన లోపల ఉన్న హార్ట్, లంగ్స్, హృదయ స్థానంలో ఉన్న లోపల ఉన్న భాగాలకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకసారి ముందు నుంచి చేయండి. 1 2 3 4 5 6 7 8 9. మళ్ళేమో ఈ రెండు చేతులు మన షోల్డర్ మీద పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్స్ 5 టైమ్స్ ఫ్రంట్ నుంచి 5 టైమ్స్ బ్యాక్ సైడ్ నుంచి. ఓకే, ఇట్లా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 5 టైమ్స్ చేయండి చాలు. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ షోల్డర్స్ కి చేయడం వల్ల మన లోపల హృదయ స్థానం లోపల ఉన్న హార్ట్, లంగ్స్, లివర్ కి బాగా ఇవి ఎక్సర్సైజ్ అన్నమాట మజిల్స్. మళ్ళీ దీన్ని కూడా ఇట్లా మనం చేతులు పెట్టి ముందుకి వెనక్కి కలపాలి. సో మనం చేస్తున్నప్పుడు మన లోపల ఉన్న గ్యాస్ కూడా బయటకు వస్తూనే ఉంటుంది. ఇలా పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా లోపల ఉన్న భాగాలకి చేతులకి, చేతులకి, మోకాళ్ళకి బడే చేతుల జాయింట్స్ ఎలాగంటే ముందు ఇట్లా మనం ఇలా పెడతాం కదా, చేతి వేళ్ళకి ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Okay? 1 2 3 5 6 7 8 8 7 6 5 4 3 2 1. Okay, friends? అప్పుడప్పుడు కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటూ ఉండండి. శ్వాస తీసుకోవడం, ఒక 4 శ్వాసలు తీసుకున్నాక మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. వెంటనే చేయకుండా కొద్దిగా మధ్యలో గ్యాప్ ఇస్తూ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, గ్యాప్ ఇస్తూ చేయండి. మాకు ఇప్పుడు మెడకి చేసుకుందాం. మెడకి కూడా 3 టైమ్స్, క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్. ఫ్రంట్కి ముందు శ్వాస తీసుకొని ఫ్రంట్కి ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ రైట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇది 3 టైమ్స్, క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్. మెడని నెమ్మదిగా రొటేట్ చేయాలన్నమాట. మెడని కూడా నెమ్మదిగా రొటేట్ చేసుకోండి. మళ్ళీ ఓకే, ఇప్పుడు ఫేస్ కూడా మనకి చక్కగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చేతి వేళ్ళు రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకొని ఇట్లా ముఖం మీద, ఫేస్ మీద పెట్టుకోండి. మరియు చేతు కాళ్ళకి, వేళ్ళకి కూడా ఇదిగోండి దువ్వెంతో కూడా పాదాల మీద ఇట్లా రబ్ చేయాలి. మన పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలకి దీని మీద కొంచెం లావుపాటి దువ్వెన ఉంటుంది. ఆ లావుపాటి దువ్వెనతో గట్టిగా రుద్దండి ఇట్లా. మళ్ళీ పైన కూడా చేతి వేళ్ళ పైన, పాదాలు లోపల
మనకి ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇట్లా లావు పాటు దువ్వెలు తీసుకొని మనం మసాజ్ లాగా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ రాసేసి మసాజ్ లాగా రుద్దండి. దువ్వెన తీసుకొని ఇట్లా లావు దువ్వెన తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి లావు దువ్వెనే ఉంటుంది. అది మనం మంచిగా మసాజ్ చేసినట్టు వస్తుంది. మరి ఈ రొట్టెల కర్ర సయాటికా. సయాటికా అంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ మనకి పెయిన్, మజిల్స్ పెయిన్, నర్వ్ సిస్టమ్ పెయిన్, ఎక్కడైనా నరాల నొప్పులు, కండరాల నొప్పులు, మనకి ఎక్కడ ఏ నొప్పులు ఉన్నా దీంతో మనము రొట్టె చేసినట్టుగా మసాజ్ ఇవ్వాలండి. మసాజ్ చేసినట్టుగా చేయాలండి. మసాజ్ చేసింటే రొట్టెలు చేస్తాం ఎలాగా, అలా మసాజ్ చేస్తే ముందు కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మసాజ్ చేయాలి. ఒకసారి చూపిస్తాను. 1, 2, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఫ్రెండ్స్, మనం ఈరోజు యోగా టోటల్ బాడీ ఎలా చేయాలో చేయడం నేర్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా అడగచ్చు. ఈ విధంగా మనం యోగా చేసుకున్న తర్వాత మనం మెడిటేషన్ చేసుకోవాలి. ప్రాణాయామం చేసుకున్న తర్వాత మెడిటేషన్. యోగాలో భాగము మెడిటేషన్ ఒక 15 minutes ఉంటుంది అనమాట. అంటే ఇది చేసుకున్న తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. అనులోమ విలోమ నేను చూపించాను. అదే కుడి ముక్కు ఎడ ముక్కు మూసుకొని కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని మళ్ళీ ఎడ ముక్కు ద్వారా వదలడము, మళ్ళీ ఎడ ముక్కు నుంచి తీసుకొని కుడి ముక్కు ద్వారా వదలడము. అది అనులోమ విలోమ ప్రాణాయామము, బాహ్య ప్రాణాయామము అని చెప్పడం జరుగుతుంది. మరియు ఒక 10-15 minutes ఇంకా సైలెంట్ గా మెడిటేషన్ లో కూర్చోవాలి. ఏం ఆలోచన వద్దు, ఏమొద్దు, ఉట్టిగా శూన్య స్థితిలో కూర్చోవాలి. ఈ యోగా చేసేసిన తర్వాత నార్మల్ గా బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ 15 minutes మీ ఇష్టం. మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి అందరికి, మళ్ళీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. బాగుంది మేడం, చాలా చాలా అద్భుతంగా చేశారు మీరు. చుట్టుపక్కల ట్యాపింగ్ ఇలా చేసుకోవాలండి. ఇది ముఖం ఫేస్ మీద ట్యాపింగ్ చేసుకోవాలి. ఈ పక్కన అంటే ఒత్తుకోవడం, ఇట్లా ఒత్తుకోవాలని చెప్పి చూపించాను మీకు నేను. ఇవన్నీ ఇట్లా లోపలికి 1, 2, 3 కౌంట్ చేయండి. నిన్న చూపించారు మేడం. పళ్ళ దగ్గర మీకు ఎక్కడెక్కడ పెయిన్ ఉందో అక్కడ లోపలికి ప్రెస్ చేయాలి. ప్రెస్ అంటే ఆకు ప్రెషర్, అది ఆకు ప్రెషర్ చేయండి. ప్రెస్ చేసి పట్టుకోండి, ఆ పెయిన్లన్నీ వెళ్ళిపోతాయి. కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని కొంచెం పళ్ళు తోముకోండి అమ్మా. ఈ పళ్ళ లోపల నొప్పులు ఉన్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు కొంచెం సాల్ట్ వేయండి. దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు వేసి కుక్కలించండి. లోపల గొంతు దగ్గర పెట్టుకొని స్టాప్ చేసి సౌండ్ చేయండి. లోపల సౌండ్ వస్తుంది. కొద్దిసేపు లోపల ఉంచుకున్నప్పుడు సౌండ్ చేసినప్పుడు మీకు లోపల పళ్ళ నొప్పులన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ లవంగా కూడా నోట్లో పెట్టుకోండి. లవంగా ఒక ముక్క 1-2 నోట్లో పెట్టుకుంటే కూడా ఆ జ్యూస్ వల్ల కూడా పళ్ళ నొప్పి వెళ్ళిపోతుంది. పళ్ళ నొప్పి ఉండదండి. లవంగా వాడండి. లవంగా బుగ్గన పెట్టుకోండి, పళ్ళ నొప్పి తక్కువ అయిపోతుంది. లవంగా బుగ్గన పెట్టుకున్నా తక్కువ అయిపోతుంది. సాల్ట్ ఉప్పు పసుపు వేసి పళ్ళు రుద్దుకొని తోముకోండి. వేప పుల్ల ఉంటది కదా, వేప పుల్లతో. అవును మేడం. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి మేడం, ఒక డౌట్. కాళ్ళల్లో ఆనెలు ఉంటాయి కదా మేడం, అవి ఎట్లా? ఆనెలకి ఎట్లా మేడం? ఆనెలకి మనం ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం ఉబ్బుతాయి, బయటకు వస్తుంటాయి. దాన్ని కొంచెం బ్లేడ్ తో కట్ చేస్తారు కదా. మీరు బ్లేడ్ తో కట్ చేసి కొంచెం సాల్ట్, ఉప్పు ఉంటది కదా, గల్లుప్పు పౌడర్ లాగా చేసి అక్కడ కొంచెం నూనె పెట్టి కొంచెం ఆముదము సాల్ట్
కలిపి ఎక్కడ మీకు నొప్పి ఉందో ఎక్కడ ఆనకాయలు ఉందో అక్కడ పెట్టి కొంచెం దీపం వెలిగించండి. దీపం వెలిగించి ఆ దీపం వేడి దాని దగ్గరకు పెట్టండి. దీపం వేడి దగ్గర పెడితే మీకు నొప్పి గుంజేస్తుంది. నొప్పి గుంజేస్తుంది. కొంతమందికి కొంచెం 2-3 రోజుల్లో ఏమైనా ఉన్నా కూడా బయటికి రావడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేద ఎమర్జెన్సీకి ఎలా ఉపయోగించుకుంటున్నామో ఎమర్జెన్సీకి మెడికల్ కూడా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే అమృత మేడం గారు, నమస్తే. నమస్తే. బాగుంది మేడం, చక్కగా. అంటే అందరూ కూర్చొని నించొని చేయలేని, అంటే నించొని అయితే కొంతమంది చేయగలరు, కూర్చొని చేయలేని వాళ్ళకి పడుకొని చేయమని చక్కగా చెప్పారు. పడుకోండి. మాకు వెరీ గుడ్. జాబ్ చేసేవాళ్ళు గంటలు ఇంట్లో నిల్చొని నడుములు పట్టేసి ఇల్లు పట్టేసి మళ్ళా యోగా వచ్చి చేయండి అయ్యా అంటే బద్దకిచ్చి చాలా మట్టికి చేయలేక మంచం ఎక్కేస్తారు చాలా మంది. అలా మంచం ఎక్కిన వాళ్ళు మంచంలోనే చేసుకోవచ్చు మేడం. ఇది ఇప్పుడు మంచంలోనే చేసుకోవచ్చు, కింద చేసుకోవచ్చు, కింద నేల మీద పడుకొని చేసుకోవచ్చు, బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి లాభం? గోడకు పెట్టేసి చేసుకోవచ్చు. మనం గోడకి కాలు పెట్టడం వల్ల ఇప్పుడు మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ గంటలు నిల్చుంటున్నాం కదా, వంట చేసే దగ్గర కానీ పని మీద ఏ వర్క్ మీద అయినా మన గంటలు నిల్చున్నందువల్ల ఏం జరుగుతుందంటే మన కాళ్ళలో ఉన్న కండరాలు, నర్వ్ సిస్టమ్, మజిల్స్ సిస్టమ్, అంటే కండరాలు నరాలు బిగబట్టేస్తున్నాయి, టైట్ అయిపోతాయి. టైట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఉండకుండా జరిగిపోతుంటది అనుకో. ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేనందువల్ల కాళ్ళు తిప్పులు బట్టి నడవనియో, కూర్చుంటే లేవనియో, లేస్తే కూర్చొనివో, ఇంకా తర్వాత పోను అవే బ్లాక్స్ కింద తయారైపోతాయి. ఆ బ్లాక్స్ కింద బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగనందువల్ల ఇప్పుడు ఈ విధంగా మీరు కాలు 2 పైకి పెట్టి తలని శరీరాన్ని నేల మీద ఫ్లాట్ గా పడుకోబెట్టినప్పుడు, శరీరాన్ని నేల మీద కానీ బెడ్ మీద కానీ స్ట్రైట్ గా పడుకోబెట్టినప్పుడు మీకు మళ్ళా తిరిగి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అయ్యి కాలు తిప్పు అంటే మజిల్స్ నొప్పి, కండరాల నొప్పి, నర్వ్స్ నొప్పి ఇవన్నీ వెళ్ళిపోతాయి. సయాటికా కూడా వెళ్ళిపోతుంది. సయాటికా చూపించండి. రొట్టెల కర్రతో ఎలా చేసుకోవాలని చూపించాను మీకు. కాలు దగ్గర ఉంటే ఎందుకోండి, చేతులు ఉంటాయి, చేతుల మీద 2 చేతులు పెట్టుకోండి, ఇట్లా కాలు ఏంటంటే అక్కడక్కడ ఇక్కడ తోడ మీద ఉంది అనుకోండి, తోడ మీద చేసుకోండి. మీకు ఎక్కడ పైన ఉంటే అక్కడ రొట్టెలు యూస్ చేసుకోండి. బాగుంది మేడం, నిజమే. చాలా చక్కగా సింపుల్ గా బాగా చెప్పారు మేడం. అంటే చాలా మందికి ఇది యూజ్ అవుద్ది కూడా. చాలా ఉపయోగమ్మా, అందరికి ఉపయోగము. ఇందులో రూపాయి ఖర్చు లేదు, అంతే కదా. అలా కాళ్ళకి, పాదాలకి, చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా లావుగా ఉన్న దువ్వెన ఉంటాయి కదా, లావుపాటి దువ్వెన, దాంతో మన పాదాల మధ్యలో ఇలా గీకండి. పాదాల మధ్యలో మొత్తం పైనుంచి కిందకి గీకితే లోపల ఆ శరీరంలో ఉన్న భాగాల నర్వ్ సిస్టమ్ అంతా పాదాల్లో ఉంటది. చేతి వేళ్ల మధ్యలో ఉన్నాయి కదా, వాటిని మనము మసాజ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది, నర్వ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అన్నిటికీ అక్కడ ఉన్న భాగాలన్నిటికీ కూడా యాక్టివేషన్ లోకి వస్తాయి. అంటే వెళ్ళిపోతాయి, బ్లాక్స్ అన్ని తొలగిపోతుంటాయి. కాదు మేడం, ఆయిల్ రాసుకొని మధ్యలో చెయ్యాలి, అంతే పూర్తి పాదం అంతా కాదా? కొంచెం అంటే ఆయిల్ రాయడం వల్ల మీకు ఆ ఆయిల్ లోపలికి అబ్జర్వ్ చేసుకుంటారు, అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా పెయిన్లు ఉన్నప్పుడు మీరు ఆయిల్ రాసి మసాజ్లు, ఆక్యుప్రెషర్, ట్యాపింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఆయిల్ లోపలికి వెళ్ళి అన్ని క్లియర్ అవుతుంటాయి అనమాట. లోపలికి రిసీవింగ్ జరుగుతుంది, మీకు ఇంకా ఫ్రీ అయిపోతుంది. నర్వ్ సిస్టమ్ అంతా ఫ్రీ అవుతుంది, మజిల్స్ ఫ్రీ అవుతుంది, కండరాలు, నరాలు ఫ్రీ అవుతాయి, లూజ్ అవుతాయి. ఓకే మేడం. అంటే మధ్యలో రాయాలా, లేకపోతే మధ్యలోనే దువ్వుతో చేయాలా, అయితే పాదం అంతా చేయాలా అని అడుగుతున్నాను. మీరు పాదాలకి చేస్తున్నప్పుడు, పాదాల ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పాదాలకి మీకు ఎక్కడ అవసరమో మీకు తెలుస్తుంది కదా, మీకు ఎక్కడ పెయిన్ ఎక్కువ ఉందో అక్కడ రాసుకోండి, అక్కడ చేయండి. మన బాడీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర వస్తుంటది నొప్పులు, పెయిన్లు, ఆ భాగాలలో రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మనం చేసి ప్రాణాయామం చేసుకుని ధ్యానం కూర్చుంటే హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామం చేసేసి
చక్కగా సైలెంట్ గా కూర్చోండి. 15 నిమిషాలు చాలు. 15 మినిట్స్ లో మీకు ధ్యాన స్థితికి కూడా వెళ్ళిపోతారు. మీ ఇష్టం. హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు, 1 అవర్ కూర్చుంటారు. ఇప్పుడు థాట్లెస్ లోనే ఉంటారు. ఇవన్నీ మనం చేస్తున్నాం కదా, ఇవన్నీ కళ్ళు మూసుకొని చేయండి. ప్రతిదీ ట్యాపింగ్, ఆక్యుప్రెషర్, యోగా మీరు కళ్ళు మూసుకొనే చేశారనుకోండి, అది కూడా ధ్యానంలోకి యాడ్ అయిపోతుంది. ఆహా అది కూడా ధ్యానంలోకి యాడ్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని ఇవన్నీ చేసేసి మళ్ళీ ఒక 15 నిమిషాలు చాలు మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తారు. అవును, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.